ఈనాటి దివ్యబలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను ప్రసాదింపచేయమని, సాత్విక యాత్వికులను జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆయురారోగ్యాలను బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజమ్మ, ప్రవీణ్, జాయ్సీ, విన్సీ, ప్రిన్సీ, ప్రశాంత్, పవిత్ర, రిత్విక్లను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ప్రసాద్ గారిని, సిస్టర్ డేసీ గారిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని టీం మెంబర్స్ అందరినీ దేవుడు దీవించి మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులను దేవుడు దీవించి మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్, మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధనని విడుదలను దయచేయమని, మరియు యుఎస్ఏలో ఉన్న సోహాన్కి మంచి ఉద్యోగం దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డి సంధ్య యొక్క ఆత్మీయ జీవితం అభివృద్ధి పరచబడాలని, విశ్వాసంలో బలపరచలాగున దేవుడు దీవించాలని, ఆత్మీయ బలహీనతల నుండి విడిపించేలాగున దేవుడు దీవించమని, మరియు తాను చేస్తున్నటువంటి పరిచర్యలో తోడుగా ఉండి నడిపించాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు డి సంధ్య మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, కుమార్తెకు, కుమారునికి మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తును, మంచి ఉద్యోగాన్ని ప్రసాదింపచేయమని, అప్పు సమస్యల నుండి విడుదలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పూజ సమర్పించేవారు ఒక కుటుంబం. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సాత్వికకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మంచి చదువులు ప్రసాదింపచేయమని, దేవుని కాపుదల నిత్యము తోడుగా ఉండాలని, మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ పూజ సమర్పించేవారు చందర్ మరియు వారి కుటుంబ సభ్యులు. సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజ.
పూజకు ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. మా రక్షకుడవైన దేవా, మాపై నీ దృష్టి నిలుపుము. నీవు అభిషేకించిన అతనిని కటాక్షింపుము. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ఉద్దేశాలు నెరవేరాలి అని, వారి కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు, బాధలు తొలగిపోవాలి అని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా అనేక ప్రాంతాల నుండి, దేశాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకొని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే మన కుటుంబాలలో అనారోగ్యముతో, అనేక సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రతి బిడ్డను ఆ దేవాతి దేవుడు తాకి స్వస్థపరచాలని, సంపూర్ణ విడుదల, గొప్ప కార్యాలు ఆ బిడ్డల జీవితంలో చేయాలి అని ఈనాటి దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చియుంచితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోను అన్నిటికంటేను అధికముగా నిన్ను ప్రేమించునట్లును మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును చెందునట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుండి 24 వచనముల వరకు. యావే దూత వచ్చి ఒఫ్రా చెంతగల సింధూర వృక్షము క్రింద కూర్చుండెను. ఆ చెట్టు అబియోశ్రేణి వంశమునకు చెందిన యోషునిది. యోవాషు కుమారుడగు గిద్యోను మిద్యానీయుల కంటబడకుండుటకై ద్రాక్ష పండ్లను త్రొక్కించు ఘాటిలోనే గోధుమలను దుల్లగొట్టించుచుండగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమై, శూరాగ్రని, యావే నీకు తోడై ఉన్నాడు అని పలికెను. గిద్యోను, అయ్యా, యావే తోడై ఉన్నచో మాకీ అగ్గుచాట్లేల పట్టును. ప్రభువు మమ్ము ఐగుప్తు నుండి తీసుకొని వచ్చెనని మా పూర్వులు వచించెదరు గాని ఆ అద్భుత కార్యములన్నీయు నేడేమైనవి. యావే మమ్ము పరిత్యజించి మిద్యానీయుల వశము చేసెను కదా అనెను. యావే అతని వైపు చూచి, నీవు బలవంతుడైన మిద్యానీయుల మీదికి పొమ్ము, ఇజ్రాయేలులను శత్రువుల బారి నుండి రక్షింపుము, నేను నిన్ను పంపుచున్నాను సుమా అని చెప్పెను. గిద్యోను, ప్రభు, నేనేమిటి, ఇజ్రాయేలులను రక్షించుటేమిటి? మనస్సు తెగన మేము ఊరు పేరు లేనివారము, ఇక మా కుటుంబమున నాకు కాసంత విలువయూ లేదు అని పలికెను. యావే అతనితో, ఓయి, నేను నీకు తోడైయుందును, నీవు మిద్యానీయులను ఏక నరుని వలె చితక కొట్టెదవు అని చెప్పెను. గిద్యోను యావేతో, నేను నీ దయకు ప్రాప్తుడనైతినేని, ఇప్పుడు నాతో మాట్లాడినది నీవేననుటకు రుజువుగా నాకొక గుర్తు నిమ్ము. నేను వెడలిపోయి నా బలియర్పణను గొనివచ్చి నీ ఎదుట నిడు వరకు నీవిట నుండి సాగిపోవలదు అని మనవి చేసుకొనెను.
నేను వెడలిపోయి నా బలి అర్పణమును గొనివచ్చి నీ ఎదుట నిడు వరకు నీ విట నుండి సాగిపోవలదు అని మనవి చేసుకొనెను. అతడు, నీవు వచ్చు వరకు నేనిచ్చటనే ఉందును, పొమ్ము అనెను. గిద్యోని వెడలిపోయి ఒక మేకపిల్లను కోసెను. కుంచెడు పిండితో పొంగని రొట్టెలు కాల్చెను. వండిన మాంసమును బుట్టలో నిడుకొని మాంసపు చారును చట్టిలో పోసుకొని సింధూరము చెంతకు కొనివచ్చెను. ప్రభువు దూత అతనితో, మాంసమును పొంగని రొట్టెలను రాతిపై పెట్టుము, మాంసపు చారును వానిపై పోయుము అని చెప్పెను. అతడట్లే చేసెను. ప్రభువు దూత తన చేతికర్రను చాచి దాని కొనతో మాంసమును పొంగని రొట్టెలను తాకెను. వెంటనే రాతి నుండి గుప్పున మంటలెగసి మాంసమును పొంగని రొట్టెలను కాల్చివేసెను. అంతటా ప్రభువు దూత అతనికి అదృశ్యమైపోయెను. గిద్యోను అతడు దేవదూతయని గ్రహించి, అయ్యో ప్రభు, నేను దేవదూతను ముఖాముఖిగా చూసితిని కదా అనుకొని భయపడెను. కానీ యావే, నీకు శుభమగును గాక, భయపడవలదు, నీకు ఏ అపాయమును కలగదు అని అతనికి అభయమిచ్చెను. గిద్యోను అచట ప్రభువునకు ఒక బలిపీఠమును నిర్మించెను. దానికి సమాధానకర్త అయిన యావే అని పేరిడెను. నేటికిని ఆ బలిపీఠమును అబియోశ్రీయుని ఒఫ్రా మండలమున చూడవచ్చును. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్నె కన్నా మధురమి నీ వాకు జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్నె కన్నా మధురమి నీ వాకు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 23వ వచనము నుండి 30వ వచనం వరకు. అంతటి యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే వంటే చూది బెచ్చములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణ పొందగలడు అనిది. అందుకు యేసు వారిని ఆదరముతో చూసి వారితో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. అందుకు యేసు వారితో, పునఃస్థితి స్థాపన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను గాని, సోదరులను గాని, సోదరీలను గాని, తల్లిని గాని, తండ్రిని గాని, పిల్లలను గాని, భూములను గాని త్యజించిన ప్రతివాడును 100 పొంది నిత్య జీవమునకు వారసుడగును. అయినను మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు అనేకులు మొదటివారగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దివ్య పూజాబలులో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజాబలులు సమర్పించిన మీ అందరినీ, ఈ దివ్య పూజాబలులో పాలు పంచుకుని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నటువంటి మీ అందరినీ, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలిని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మీ ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చాలని, మీ కుటుంబంలో ఉన్న చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా దీవించబడాలని ప్రార్థిస్తూ మీ అందరినీ మరొక్కసారి ఈ వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలి అని, రకరకాల ఇబ్బందుల నుండి, బంధకాల నుండి విడుదల పొందుకోవాలి అని ఎంతో బాధతో వేదనతో ఫోన్లు చేసి ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉన్నారు. ఈ దివ్య పూజా బలి దీవెనలు మీ అందరి మీద ఎల్లప్పుడూ కుమ్మరించబడాలని, ఆ దేవుడు అతి త్వరలోనే మీ అందరి కుటుంబంలో గొప్ప కార్యాలు చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి శుభవార్త 19వ అధ్యాయము
23వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు ఈ విధముగా తన శిష్యులకు ఒక ఉపమానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు, ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యములో ధనవంతులు ప్రవేశించటం కష్టము. ఈ లోకానుసారం ఆలోచించేవారు, ఈ లోకానుసారం జీవించేవారు, ఈ లోకములో సంపన్నులు కావాలన్నవారు పరలోక రాజ్యములో ప్రవేశించడం కష్టము. ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించటం కంటే వంటే సూది బెజ్జములో దూరిపోవటం సులభతరమని తన శిష్యులకు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్నప్పుడల్లా మనలో చాలామందికి ఎక్కడో బాధను కలిగిస్తూ ఉంది, ఎక్కడో వేదనను కలిగిస్తూ ఉంటుంది. నేను సంపాదించుకోవటం దేవునికి ఇష్టం లేదా? నేను సంపన్నుడిగా ఉండటం దేవునికి ఇష్టం లేదా? నేను పైకి వెదగటం దేవునికి ఇష్టం లేదా? ఎందుకు ధనవంతుల పట్ల దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చాలామంది ఆలోచిస్తూ బాధపడుతూ ఉండవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ధనవంతులంటే ఎవరో మనం తెలుసుకోబోతున్నాం. ఎలాంటి ధనవంతుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడో మనం తెలుసుకోబోతున్నాం. నిజంగా చెప్పాలి అంటే దేవుడు ధనవంతులకు వ్యతిరేకి కాదు, అభివృద్ధి పొందే వాళ్లకు వ్యతిరేకి కాదు, ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళే వాళ్ళ గురించి వ్యతిరేకి కాదు. ప్రభు కూడా దీవిస్తున్నాడు, మీరు ఉన్నతంగా ఉండాలి అని, మీరు ఒక తలగానే ఉండాలి అని, మీరు అప్పు ఇచ్చే వ్యక్తులుగానే ఉండాలి కానీ తీసుకునే వ్యక్తులుగా కాదు అని. ప్రభుకి ఇష్టం మనందరినీ దీవించాలని, ప్రభుకి ఇష్టం మనందరం కూడా ఉన్నతమైన స్థాయిలో స్థిరపడాలి అని. కానీ ప్రభు బాధ కలిగించే ఒక వర్గాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించడం కష్టము అంటే ఏ ధనవంతుల గురించి ప్రభు మాట్లాడుతున్నారంటే, ఈ లోక సంపదల పట్ల మమకారము, ఈ లోక పేరు ప్రతిష్టల పట్ల మమకారము, దేవుడంటే లెక్క లేకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా, దేవుని ఆరాధించకుండా, విశ్వాసములో నడవకుండా, ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు నా ఆస్తి, నా ఐశ్వర్యము, నా పేరు ప్రతిష్టలు అని ఈ లోకములో పరుగులు తీస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరులారా, ఈ లోక యాత్ర కొనసాగించాలంటే ధనం అవసరము, ఆస్తులు అవసరము, ఉండటానికి ఇల్లు అవసరము, కట్టుకోవడానికి బట్టలు అవసరము. ఇవన్నీ కూడా నిత్య అవసరాలు. ప్రియ సహోదరులారా, ఇవన్నీ కూడా దేవుడు మనకు కలగజేసే గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు. కానీ ప్రభు బాధపడేది ఏమిటంటే, సర్వాన్ని సృష్టించినటువంటి నన్ను వదిలి ఈ లోకం వైపు పరుగులు తీస్తున్నటువంటి ప్రజలు, నా యందు భయభక్తులు లేకుండా, విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా, ఆస్తే సర్వస్వం, ఐశ్వర్యమే సర్వస్వం, పేరు ప్రతిష్టలే సర్వస్వం, మనం గుడికి వెళ్ళని అవసరం లేదు, దేవుని పూజించని అవసరం లేదు, ఆరాధించని అవసరం లేదు, గుడికి వెళ్ళి ప్రార్థనలు చేసి పూజల్లో ప్రార్థనలో పాలు పంచుకుని మన సమయాన్ని ఎందుకు వృధా చేయాలి, దానికి బదులు ఏదైనా బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి కదా అన్నటువంటి ప్రజల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరులారా, ఈ లోక ఆస్తులు, ఐశ్వర్యాలు మిమ్మల్ని కొంతవరకు మాత్రమే నడిపిస్తాయి, ఈ లోకములో కొంతవరకు మాత్రమే అవి ఉపయోగపడతాయి. ఈ లోకములో మనం సంపాదించుకున్న ఆస్తులు, ఐశ్వర్యాలు పరలోకములో ఉపయోగపడవు, పరలోకానికి వెళ్ళడానికి ఉపయోగపడవు. అందుకనే వాక్యములో ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నీవు ఈ లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోతే ఉపయోగం ఏమింది? ఈ లోకమంతా సంపాదించి ఈ రోజే నీ ఆత్మను, నీ ప్రాణాన్ని కోల్పోతే ఉపయోగం ఏమున్నది బిడ్డ? కష్టపడి సంపాదిస్తున్నావు, దేవుడంటే లెక్క లేకుండా, విశ్వాసము లేకుండా, భయభక్తులు లేకుండా, గుడికి వెళ్లకుండా, ప్రార్థన చేయకుండా, విచ్చలవిడిగా ఈ లోకంలో సంపన్నుడు కావాలని పరుగులు తీస్తూ ఉన్నావు. ఇంత సంపాదించినటువంటి నీవు ఈరోజే నీ ఆత్మను కోల్పోతే ఉపయోగం ఏముంది? ఈ ఆస్తుల ఐశ్వర్యాలు నిన్ను పరలోకంలో చేర్చకపోతే నీ జీవితం యొక్క పరమార్థం ఏమిటి, దానికి ఉపయోగం ఏమిటి అని
ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ధనం సంపాదించుకోవద్దని ప్రభు చెప్పటం లేదు, ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకోవద్దని ప్రభు చెప్పటం లేదు. కానీ వాటన్నిటికంటే ఎక్కువగా దేవుని సంపాదించుకునే బిడ్డలుగా ఉండాలి, దేవుని మీద ఆధారపడే బిడ్డలుగా ఉండాలి. చాలామంది ఉద్యోగం లేదని మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు, ఆరోగ్యము సరిగా లేదని మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు, ఆస్తులు ఐశ్వర్యాలు పెరగటం లేదని మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు. అవసరం తీరిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళటం మానేస్తూ ఉంటారు, దేవుని ఆరాధించటం మానేస్తూ ఉంటారు, దేవుని మీద ఆధారపడటం మానేస్తూ ఉంటారు. ఎందుకు మీరు గుడికి రావటం లేదు, ప్రార్థన చేయటం లేదు అంటే చాలా బిజీగా ఉన్నానండి అని చెప్తారు. ఈ లోక ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకోవటంలో బిజీగా నీవు ఉంటే పరలోక ఆస్తులను నీవు సంపాదించుకోలేవు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇదిగో ఇలాంటి వారి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ లోకమే సర్వస్వం, ఈ లోక పేరు ప్రతిష్టలే సర్వస్వం, అవి లేకపోతే నేను బ్రతకలేను, నాకు దేవుడు అవసరం లేదు, ఈ భక్తి అవసరం లేదు, నేను నా ఆస్తులు నా ఐశ్వర్యాలు నా పేరు ప్రతిష్టలు నా కుటుంబం చల్లగా ఉంటే చాలు అనేటువంటి వారు, అలాంటి వారి గురించి ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, డబ్బు ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. ఈ లోక ఆస్తుల ఐశ్వర్యాల వ్యామోహములో పడి ప్రభువును కోల్పోతే ఆ ధనం ఆస్తి ఐశ్వర్యం మనకు చెడ్డగానే మారిపోతుంది. ఈరోజు మనం చూస్తున్నాం ప్రియ సహోదరులారా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనంలో ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏం చెయ్యాలి అని ప్రభువును అడుగుతూ ఉన్నాడు. ప్రభు ఆయనకు చక్కని సమాధానం, నీవు దేవుని ఆజ్ఞలను పాటిస్తే చాలు, నీవు పరలోకంలో చేరుకుంటావు అని ప్రభు చెప్పి ఉన్నారు. ఆ యువకుడు సమాధానం చెప్తున్నాడు, అయ్యా, చిన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా నేను పాటిస్తూ ఉన్నాను, ఇంకా ఏం చేయాలో చెప్పండి అని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మంచిది, నీవు దేవుని ఆజ్ఞల పట్ల ఇంత దాహము కలిగి ఉన్నావు, కానీ ఇంకొక పని చేయాలి, నీవు వెళ్ళి నీ ఆస్తులు ఐశ్వర్యాలన్నీ కూడా అమ్మివేసి పేదలకు దానం చేసి తిరిగిరా అని అన్నప్పుడు, ప్రియ సహోదరులారా, ఆ ధనవంతుడు ఎంతో సంపద కలిగిన వాడు అగుటచే ఆ ఆస్తిని అమ్ముకోవటం ఇష్టం లేక విచారముతో తిరిగి వెళ్ళిపోయెను, మళ్ళీ కనిపించలేదు అన్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియ సహోదరులారా, ఈ లోక ఆస్తి ఐశ్వర్యం కోసం పరలోక ఆస్తిని కోల్పోయాడు యవనస్తుడు. ఇదిగో మన జీవితం ఇలా ఉండకూడదు. ఈ లోకము కోసం పరలోకాన్ని వదులుకునే బిడ్డలుగా ఉండకూడదు. ఈ లోక ఆస్తి ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడం కోసం దేవుని వదులుకునే బిడ్డలుగా మనం ఉండకూడదు. ముందు ఆయన రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా ఉండాలి, ఆయన నీతిని వెతికే బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడు ఈ లోకంలో ఏది అవసరమో అన్నీ కూడా ఆయన మనకు సమకూరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక ఆస్తి కోసం పరలోకాన్ని మనం కోల్పోతే మనం నిజమైనటువంటి దేవుని బిడ్డలము కాలేము. ఈరోజు ఒక చక్కని ఉదాహరణ, సామెతలు 30వ అధ్యాయము 7 నుంచి 9 వరకు మనం ధ్యానం చేసినట్లయితే, ఆగూరు అనే ఒక గొప్ప భక్తుడు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆగూరు ప్రభుని ఈ విధంగా అడుగుతున్నాడు, అయ్యా, నేను జీవంగా ఉన్నప్పుడే నాకు ఈ 2 వరములను అనుగ్రహించుము అంటున్నాడు. ఒకటి, నేను జీవిస్తున్నంత కాలము అబద్ధములు ఆడుకుంటున్నట్లు నన్ను చేయుము అని అడుగుతూ ఉన్నాడు. రెండవది, అయ్యా, నేను బ్రతుకున్నంత వరకు ధనవంతుడని కానీ పేదవాడిని కానీ నన్ను చెయ్యవద్దు, నాకు ఏమి అవసరమో అది అనుగ్రహించు అని అంటూ ఉన్నాడు. తరువాత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు ఆయన ధనవంతుడిగా ఉండటానికి ఇష్టం లేదు, ఎందుకు ఆయన పేదవాడిగా ఉండటానికి ఇష్టం లేదు అని అంటే ఆగూరు ఈ విధంగా చెప్తున్నాడు, ధనవంతుడుగా అయితే నేను ప్రభువును ధిక్కరిస్తానేమో, ప్రభు ఎవరో అని నేను ప్రశ్నిస్తానేమో, దేవుడు ఎవరు అని ఆయనను ధిక్కరిస్తానేమో. కాబట్టి అలాంటి దేవుణ్ణి ధిక్కరించే ఆస్తులు నాకొద్దు, దేవుని ప్రశ్నించే ఆస్తులు నాకొద్దు, దేవుని వదిలించుకునే ఆస్తులు నాకొద్దు.
కాబట్టి ప్రభువా అంత ధనవంతుని కూడా నన్ను చేయవద్దు. ఇక రెండవది, నన్ను పేదవాడిని కూడా చేయవద్దయ్యా. ఎందుకు ఆగూరు పేదవాడిని చేయవద్దు అంటున్నాడంటే, పేదవాడిని గనక నేను అయితే ఆకలి కోసం, అవసరాల కోసం దొంగతనం చేసి మీకు అపకీర్తి తీసుకుని వస్తానేమో, నా కళ్ళ ముందు కనిపించినవన్నీ కూడా దొంగతనం చేసి మీ యొక్క పేరుకు అపకీర్తి తీసుకుని వస్తానేమో. కాబట్టి నన్ను పేదవాడిని కూడా చేయవద్దయ్యా. నాకు ఏ రోజుకి ఏమి అవసరమో అది ప్రసాదించండి. నాకు మీ రాజ్యము కావాలి, మీ ఆశీర్వాదము కావాలి, మీ దీవెన కావాలి అని ఆగూరు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం మనకి సెలవిస్తుంది, పరలోకమా ఈ లోకమా, ఈ లోక ఆస్తులు ఐశ్వర్యాలా, పరలోక ఆస్తులు ఐశ్వర్యాలా. ఇదిగో ఇక్కడున్నటువంటి యవనస్తుడి వలె ఈ లోక ఆస్తి ఐశ్వర్యాన్ని వదులుకోలేక పరలోకాన్ని వదులుకున్నటువంటి యువకుడుగా మనం మారకూడదు. పరలోకాన్ని వదులుకున్నటువంటి బిడ్డలుగా మనం మారకూడదు. ఈరోజు మనం ఏమై ఉన్నామో అదంతా కూడా దేవుని కృప. ఈరోజు మనం సంపాదించిన ఆస్తులు, ఐశ్వర్యాలు, పేరు ప్రతిష్టలన్నీ కూడా దేవుడు అనుగ్రహించేటువంటి వరాలు. ఆయన పట్ల కృతజ్ఞత, ఆయన పట్ల ప్రేమ, ఆయనను ఆరాధించే బిడ్డలుగా మనం ఉంటే తప్పకుండా దేవుడు ఇంకా ఉన్నతమైనటువంటి ఐశ్వర్యంలో దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని వదులుకునే ఆస్తులు మాకు వద్దు ప్రభా. మిమ్మల్ని ధిక్కరించే ఆస్తులు మాకు వద్దు ప్రభా. మిమ్మల్ని కోల్పోయే ఆస్తులు మాకు వద్దు ప్రభా. మీతో నడిచే, మీలాగా జీవించే, మిమ్ము పోలి జీవించే ఐశ్వర్యాన్ని దయచేయండి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ లోక యాత్రలో, ఈ లోకానుసారం జీవిస్తున్నటువంటి మాకు, ఈ లోకానుసారం ఆలోచిస్తూ ఈ లోక ఆస్తుల పట్ల మమకారం చూపేటువంటి మాకు పరలోకం చాలా దూరంగా కనిపిస్తుంది ప్రభా. పరలోకాన్ని కోల్పోతామేమో అని భయం కూడా వేస్తుంది దేవా. ఈరోజు పట్టణాల ద్వారా మాకు తెలియచేసిన విధముగా ఈ లోకములో ఉన్నంత వరకు ప్రభా మీ మీద ఆధారపడుతూ ప్రతి క్షణము కూడా మీరు చేసినటువంటి మేలులను స్మరించుకుంటూ మీ ప్రియమైన బిడ్డలుగా, సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మహోన్నతమైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యంలో ఉన్నటువంటి పరమార్థాన్ని గుర్తించి, గ్రహించి జీవితాలను సరిచేసుకుని దేవుని వైపు పరుగులు తీసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభా, లైవ్ చాట్ ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాలు పంపిస్తూ మా కోసం ప్రార్థన చేయమని కోరుతున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. రాబోయే కాలమంతా కూడా ప్రభా మమ్ము మీ ఆధీనములో ఉంచి శాంతి, సమాధానము, సంతోషము, దీర్ఘాయుస్తో మమ్ము దీవించమని, అన్ని రకాల బంధకాలు, ఆటంకాల నుంచి విడుదల దయచేయమని, ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాభావంతో జీవించే యోగ్యతను దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా బలి అర్పణము దయతో అంగీకరింపుము. నీవు మా కొసగిన దానములను మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్ను పరమవరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మత్స్య మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మత్స్య రూపమును మాకు పరిష్కారముగా నుండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణను చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకుంటేవి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడని వేడుకొనుచు నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు ఎక్కున్నటువంటి అబ్బాని, ద్రాక్షరసాన్ని తన సొంత శరీర రక్తాలుగా మార్చి సజీవ దేవునిగా మనందరి మధ్యలో ప్రత్యక్షం కాబోతున్న సమయం. అడగండి బిడ్డలారా, ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ ఇబ్బందులు, ఏ వ్యాధులతో సతమతమవుతున్నారో ఆ ప్రభు మనందరినీ స్వస్థపరిచే సమయం, అడిగిన ప్రతి దానిని అనుగ్రహించే సమయం. రెండు చేతులు జోడించి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని మన హృదయములోనికి, కుటుంబంలోనికి ఆహ్వానించుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను
మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిశులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా 14వ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించమని, మరి ముఖ్యముగా ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజాబలులు సమర్పించిన వారి ఉద్దేశాలు నెరవేర్చమని, పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని, వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించమని, అనారోగ్యముతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని, వెళ్ళిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి మంచి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించమని, అనేక అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్న వారికి మీరే గొప్ప మార్గం చూపి వారికి న్యాయాన్ని చేకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి మరియ మాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికీల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును మీ గాక. ఆత్మతోనుందును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములు పరిహరించే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై.
రాజ్యమితడే స్థిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగునట్లు మాపై కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను పొందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాల